నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం ఉన్నాము జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఈపియాన్ పెయిన్ మేనేజ్మెంట్కి వచ్చేసాము. సో పిఆర్పి ట్రీట్మెంట్ అంటేనే దానికి పెట్టింది పేరు ఈపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అని చెప్పొచ్చు. రోజుకి పదుల్లో వందల్లో సంఖ్యలోని ఇక్కడ మనకి పేషెంట్స్ కనిపిస్తూ ఉంటారు. సో ఎందుకు పిఆర్పి ట్రీట్మెంట్కి ఈపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అంత ఫేమస్, సో ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా నడుస్తూ ఉంటుంది ఏంటన్న విషయాల్ని డైరెక్ట్గా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి ఒక పేషెంట్తోనే మనం మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ మ్యామ్. మీ పేరు? నా పేరు కార్తిక్ మ్యామ్. కార్తీక్. సో ఎక్కడి నుంచి వచ్చారు మీ ట్రీట్మెంట్కి? మ్యామ్ తిరుమలగిరి సాగర్ దగ్గర నుంచి వచ్చాము. తిరుమలగిరి నుంచి. సో ఎలా తెలుసుకున్నారు జనరల్లీ హాస్పిటల్ గురించి? మ్యామ్ యాక్చువల్లీ నేను ఇక్కడనే వర్క్ చేశాను, ఇక్కడ హైదరాబాద్లో వర్క్ చేశాను. ఓకే. బట్ బీపీఓసి కాల్ సెంటర్లో చేశాను. మేము కాల్ అంటే మాకు లైక్ ఎట్లా అంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లో చూసాం కదా, యూట్యూబ్లో చూసి వచ్చాము. ఓకే. సో ఏ ప్రాబ్లంతో వచ్చారు ఇక్కడ? మ్యామ్ షోల్డర్ పెయిన్. ఓకే. షోల్డర్లో ఎలాంటి ప్రాబ్లం ఉందండి? మ్యామ్ ఇక్కడ మేము కాల్ సెంటర్లో కాల్స్ మాట్లాడి మనం ఇక్కడ షోల్డర్ ఇక్కడ ఇట్లా పోస్చర్ ప్రాబ్లం తోటి మీకు అది పెయిన్ అనేది స్టార్ట్ అయ్యింది. ఓకే. ఓకే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చెప్పారు? ట్రీట్మెంట్ ఎన్ని సిట్టింగ్స్ అని చెప్పారు? అంటే షోల్డర్ పెయిన్ ఉందని చెప్పేసి మేము వేరే దగ్గర కన్సల్ట్ అయ్యాము, వేరే డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయితే అతని నుండి మీరు కంపల్సరీ సర్జరీ చేయించుకోవాలని చెప్పేసి చెప్పారు నాకు. నేను మా మమ్మీ వాళ్ళకి చెప్పాను. మా మమ్మీ వాళ్ళు చెప్పేసరికి వాళ్ళు సర్జరీ అనేసరికి భయపడ్డారు. నేను సర్జరీ కూడా నాకు కూడా అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు సర్జరీ మీద. అదే నేను యూట్యూబ్లో, ఫేస్బుక్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే సార్ గారిది వచ్చింది. ఇంజెక్షన్ ద్వారా మనకు ట్రీట్మెంట్ అనేది చేస్తామని చెప్పేసి అన్నారు. సో దానివల్ల నేను ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి వచ్చాను మ్యామ్. ఆల్రెడీ కన్సల్ట్ అయ్యాను. 1 సెషన్ అయిపోయింది. 1 సెషన్ అయిపోయినాక కూడా కొంచెం రిలీఫ్ అనిపించింది. అది కన్సల్ట్ అయిన అంటే ట్రీట్మెంట్ అయిపోయిన ఒక 2-3 అవర్స్లో కొంచెం రిలీఫ్ అనిపించింది. ఇప్పుడు ఫస్ట్ సెషన్ అయిపోయింది అండ్ సెకండ్ సెషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ సెషన్ ఉంది మ్యామ్. ఓకే. 3 సెషన్స్ చెప్పారు మొత్తం. Yes, ma'am. ఓకే. సో మీరు ట్రీట్మెంట్ తీసుకోక ముందు మీ షోల్డర్ పొజిషన్ ఎలా ఉండేది? అసలు మీరు మూవ్ చేయగలిగేవారా? ఎట్లా ఉండింది అది? లేదు మ్యామ్, అంటే నేను యాక్చువల్గా డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా పెయిన్ వచ్చేది. అంటే టర్నింగ్ కాడ ఇట్లా తిప్పుతాం కదా బండి, అప్పుడు పెయిన్ వచ్చేది. అండ్ పడుకున్నప్పుడు కూడా వన్ సైడ్ పడుకుంటాం కదా, అప్పుడు కూడా పెయిన్ వచ్చింది మ్యామ్. ఓకే. సో ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మూమెంట్ అది బాగానే ఉంది, ఫ్రీగా ఉంది అని అంటున్నారు. ఇప్పుడైతే యా. సో ఈ ట్రీట్మెంట్ ఇస్తుండేటప్పుడు కూడా వాళ్ళు ఏదైతే ఇంజెక్ట్ చేస్తూ ఉంటారో ఆ టైంలో కూడా పెయిన్ ఏమైనా ఫీల్ అయ్యారా? అంటే ఆ టైంలో పెయిన్ వచ్చేది. బట్ కాకపోతే సార్ అనస్థీషియా ఇస్తారు కదా, కొంచెం పర్లేదు, నార్మల్ అయిన తర్వాత కూడా కొంచెం పెయిన్ ఏమి ఉండదు, బట్ నార్మల్గా అయిపోయింది మ్యామ్. ఓకే. ఇచ్చేసిన తర్వాత ఎంతసేపు హాస్పిటల్లో ఉంచారు మ్యామ్? 3-4 అవర్స్లో మన దగ్గర ఇక్కడ ఏమంటే 3-4 అవర్స్ అబ్జర్వేషన్ ఉంచుతున్నారు. ఉంచిన తర్వాత మంచిగానే కేర్ చేశారు. అంటే వచ్చి టాబ్లెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ మంచిగానే కేర్ చేశారు. 3-4 అవర్స్ ఉంచారు, తర్వాత ఇంటికి పంపించారు. సో ఇప్పుడు మీకు ట్రీట్మెంట్ ఇచ్చారు కదా, సో ఈ ట్రీట్మెంట్ 2 సిట్టింగ్స్ ఆల్రెడీ అయిపోయింది, ఇంకొక సిట్టింగ్ మాత్రమే ఉంది. సో 1 సిట్టింగ్ అయిపోయిన దగ్గర నుంచే మీకు దీంతో పాటుగా సైమల్టేనియస్గా మీకు ఫిజియోథెరపీ ఏమైనా సజెస్ట్ చేశారా? చేశారు మ్యామ్. ఓకే. అంటే ఎక్సర్సైజ్ చేయమని చెప్పారు అండ్ ప్రికాషన్స్ కూడా చెప్పారు. ఫుడ్ ఇట్లా టాబ్లెట్స్ అంటే ఫుడ్ ఇట్లా తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్పేసి చెప్పారు మ్యామ్. సో మెడికేషన్ కూడా దీంతో పాటుగా కంటిన్యూ చేయమన్నారు చెప్పారు. ఓకే. సో ఇప్పుడైతే బాగానే ఉంది. ఇప్పుడైతే పర్లేదు మ్యామ్. మీరైతే ఎవరికైనా సజెస్ట్ చేస్తారా? చేస్తాం మ్యామ్, డెఫినెట్గా కన్ఫర్మ్ చేస్తాం. యా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీ ఫీడ్బ్యాక్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్ చూసారు కదా, మనం జెన్యూన్గానే ఒక రివ్యూ అయితే మనం తీసుకున్నాము వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ ఫీడ్బ్యాక్. సో ఎలా ఉంది ఏంటి ట్రీట్మెంట్ అనేది, ట్రీట్మెంట్ తర్వాత ప్రొసీజర్ అనేది ఏ రకంగా ఉంది, ఎంత ఈజీగా ఉంటుంది పిఆర్పి అని అనేది. సో మన సర్జరీ వరకు వెళ్ళకుండానే సో పిఆర్పి తీసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనే విషయాలు మీరే చూసారు స్వయంగా. సో మీలో ఎవరైనా షోల్డర్ అలాగే నీ ఇంకా ఇలాంటి సమస్యలు, బ్యాక్ పెయిన్ కానీ ఇలాంటి సమస్యలతో ఎవరైనా సఫర్ అవుతున్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. ఒకసారి ఈపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ని కన్సల్ట్ అవ్వండి. మీకు ఉన్నటువంటి సమస్యకి చెక్ పెట్టుకోండి.